ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈ రోజు అయితే నేను మీ ముందుకి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చానండి. నవ్ యూఆర్ ఎట్ తెల్లపూస్ సర్కిల్ అనమాట. మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. అది వచ్చేసి మీకు తెల్లపూస్ సర్కిల్ అండి. గంటల నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి సర్కిల్ అయితే వస్తుంది. ఆ సర్కిల్ నుండి మీకు స్ట్రైట్ వెళ్ళిపోతే స్పేస్ స్టేషన్ రోడ్, విప్రో రోడ్ ఇవన్నీ వస్తాయి. అది నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఏమేం కవర్ చేస్తున్నాం అంటే ఈ రేడియల్ రోడ్ నెంబర్ 7 గురించి నేను చెప్తాను. అండ్ అలాగే ఈ రోడ్ ఫేజింగ్ ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అసలు వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెల్లపూర్ ఏరియా అనేది మ్యాక్స్ అందరికీ తెలుసు. నేను కూడా అలానే అనుకునేదాన్ని. చాలా క్వరీస్ తర్వాత నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చాలా మంది క్లయింట్స్ కూడా ఏంటంటే తెల్లపూర్ అనేది ఒక ఏరియా ఉంది అంతవరకు మాత్రమే తెలుసండి. ఈ రేడియల్ రోడ్ నెంబర్ ఎక్కడొస్తుంది, మై హోమ్ త్రిదశ అని తెలుసు. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ మై హోమ్ త్రిదశ ఎనీవే. సో తెల్లపూర్లో మై హోమ్ త్రిదశ ఉందని తెలుసు, బట్ అది రేడియల్ రోడ్ ఫేజింగే ఉందని మాత్రం తెలియదు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొంచెం వాళ్ళకి ఎక్కడో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు సూరారం దగ్గరికి తీసుకెళ్లేసి అక్కడ నాకు ఒక ఏరియా చెప్తే నాకు తెలీదు. అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ రోడ్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ రేడియల్ రోడ్ నెంబర్ 7 ఏంటంటే ఇవన్నీ కూడా ఈ రేడియల్ రోడ్స్ అన్ని కూడా హెచ్ఎండిఏ ప్లాన్ రోడ్స్ అండి. అంటే ఫ్యూచర్ ట్రాఫిక్ ని బేస్ చేసుకొని ఓఆర్ఆర్ కి కనెక్టింగ్ అంటే ఈజీ కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి ఇవి డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రోజు ఈ రోడ్ నెంబర్ 7 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఎక్స్ప్లోర్ చేద్దాము. కంప్లీట్ లెంత్ వచ్చేసి 11.2 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ నుంచి తెల్లపూర్ సర్కిల్ నుండి కూడా మీకు ఈదినాగల్పల్లి ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు, ఈదినాగల్పల్లి నాగులపల్లి వరకు కూడా ఉందండి. సో ఎక్స్టెన్షన్ కూడా ఉంది అంటున్నారు. దాని గురించి అయితే క్లియర్ గా ఏ అప్డేట్ లేదనమాట. సో ఇదేంటంటే మనకి ఇక్కడ నుంచి అంటే తెల్లపూర్ సర్కిల్ నుండి మీకు ఎగ్జాక్ట్ గా ఓఆర్ఆర్ వరకు కూడా 4.8 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. ఎవరైనా సరే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. యూ గైస్ కెన్ కాంటాక్ట్ us. ఇప్పుడు మనం ఒకసారి మ్యాప్లో చూద్దాము. ఇది తెల్లపూర్ సర్కిల్ కదా. సో ఇక్కడ నుంచి మీకు నల్గొండ తెల్లపూర్ రోడ్ స్ట్రైట్ వెళ్తే స్పేస్ స్టేషన్ రోడ్, అలాగే రైట్ వెళ్ళిపోతే మీకు ఏంటంటే రేడియల్ రోడ్ నెంబర్ 7 అనమాట. టిల్ నేను ఓఆర్ఆర్ కనెక్ట్ అవుతుంది కదా ఈ రోడ్ అనేది, అక్కడ వరకు కూడా నేనైతే వెళ్ళి చూపిస్తాను, లైవ్గా చూపిస్తాను. ఇప్పుడు మీకు మ్యాప్లో అర్థం కావడం కోసమే నేను ఈ మ్యాప్ అయితే చూపించాను అనమాట. సో ఇక్కడ నుంచి అంటే తెల్లపూర్ సర్కిల్ ఉంది కదా, సో ఇలా మనం రైట్ తీసుకుంటున్నాము. ఈ రోడ్లో నేను వెళ్ళి చూపిస్తాను. ఇది రేడియల్ రోడ్ నెంబర్ 7 అనమాట. ఈ రోడ్ అంతా కూడా మనకి ఇప్పుడైతే బాగానే చేశారు. ఎక్కడైతే మనం యూటర్న్ తీసుకుంటామో అక్కడ మాత్రమే కొంచెం గుంతలు అనేవి ఉన్నాయన్నమాట. మనం చూసుకోవాలి అవి కాస్త. సో రోడ్ అంతా కూడా ఇది మనకి 2 లైన్ రోడ్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే. సో ఫ్యూచర్లో 4 లైన్ రోడ్ లాగా వేసే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి 4 లైన్ రోడ్ ప్లాన్ రోడ్స్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రైట్ సైడ్ వచ్చేసి మీకు మెరు ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందండి. సో దానికి ఆనుకొని మీకు మై హోమ్ త్రిదశ అయితే ఉందన్నమాట. ఇది రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అండి. మనకి ఇక్కడ రెంటల్ వాల్యూ వచ్చేసి 48,000 నుండి కూడా స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకి మై హోమ్ అంకుర విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఫస్ట్ మై హోమ్ త్రిదశ తీసుకుంటే ఈ త్రిదశ 22+ ఎకర్స్లో అయితే ఉంటుందండి. 2680+ యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇది రెడీ టు మూవ్, ఆల్రెడీ పీపుల్ స్టే చేస్తున్నారు. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి మనకి యాజ్ పర్ మార్కెట్ ఉన్నది నేను చెప్తున్నాను. సో మనకి 2 BHKs వచ్చేసి 1200+ నుంచి స్టార్ట్ అవుతుందండి. 1840 వరకు ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి ప్రైజెస్ ఏంటి అంటే 1.3 CR నుండి 2.12 CR అంటే రీసేల్ మార్కెట్ని బట్టి ప్రైజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. మై హోమ్ అంకుర విల్లాస్ వచ్చేసి మనకి 75 ఎకర్స్లో ఉంటుంది. 603 యూనిట్స్ అయితే ఉంటాయి. ఇవి 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ అనమాట. ఇక్కడ రెంటల్ వాల్యూ వచ్చేసి 1.1 lakh నుండి సో అంటే ఇంకా పెరుగుతుంది అనమాట, డిపెండ్ ఆన్ ద సైజ్ అండ్ ఇంటీరియర్స్ కూడా కంప్లీట్ చేస్తుంటే. అండ్ అగైన్ ఇక్కడ మనకి సేల్ వాల్యూ వచ్చేసి మనకి 5.5 CR నుండి 9 CR వరకు కూడా ఉంది. కొన్ని ఇంటీరియర్స్ చేస్తున్నాయి బేస్డ్ ఆన్ రీసేల్ మార్కెట్ వల్ల అనమాట. చాలా ఎక్కువ మంది క్లయింట్స్ కామన్గా అడిగే పాయింట్ ఏంటి అంటే మెయింటెనెన్స్ ఎంత తీసుకుంటున్నారు అని అంటారు. మనకి మై హోమ్ అంకురాలో వచ్చేసి 3 రూపీస్ పర్ SFT తీసుకుంటున్నారంటే సమ్ 11,000 ఇట్లా అయితే పడుతుందండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపించే స్టాండ్లోన్ ఇలాంటి బిల్డింగ్స్ అన్నీ ఏంటంటే కమర్షియల్స్ అనమాట. వీటిలో మనకి బ్యాంక్స్, సమ్ క్లాతింగ్ షాప్స్, అలాగే రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. చిన్న చిన్న క్లినిక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఓఆర్ఆర్కి దగ్గరకు అయితే వచ్చేసాం అనమాట. ఓఆర్ఆర్కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి హైనైన్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పుకోవడానికి ముందు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే డిలే అయిందండి అంటే పర్మిషన్ వచ్చే టైంలో. సో ఈ డీటెయిల్స్ ఏంటి అంటే 15 acres ప్రాజెక్ట్ అనమాట. 9 towers అయితే ఉంటాయి, 30 floors ఉంటుంది.
ప్రైజింగ్ మార్కెట్లో పెట్టడం వచ్చేసి 90 lakhs అని చెప్తున్నారు కానీ ఇంకొంచెం ఎక్కువనే అవుతుందండి. 2 BHK, 2.5 BHK, 3 BHK, 4 BHK స్కై విల్లాస్ ఉన్నాయన్నమాట. అయితే ఎగ్జిట్ నెంబర్ 2 ఓఆర్ఆర్ మీకు కనిపిస్తుంది కదా, పైన వెహికల్స్ వెళ్తున్నాయి, అది ఓఆర్ఆర్. ఇది ఎగ్జిట్ నెంబర్ 2 అనమాట. ఇక్కడ వరకు అయితే వచ్చేసామండి. సో మనకి ఇందాక మై హోమ్ విప్న సరిగా చూపించలేదు కదా, సో నేను మళ్ళీ రిటర్న్ మీకు ఇప్పుడు అది చూపిస్తాను. యూటర్న్ తీసుకొని వెళ్తున్నాము. మై హోమ్ విప్న డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఇది మనకి 20+ acresలో ఉంటుంది. 46 floors అనమాట. 8 towers ఉంటాయి. ప్రైజింగ్ వచ్చేసి 1.3 CR నుండి స్టార్ట్ అవుతుంది 2 BHK అనేది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ప్రాజెక్ట్ అయితే. సో రిమైనింగ్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే నేను కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి ఒకసారి. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్.